మనము ఈరోజు కాదు అనడం ఒక కళనట. మనం నిజంగా ఎవరైనా వస్తావా, ఈ పని వచ్చా, ఇస్తావా, ఇది చేస్తావా అంటే మామూలుగా అందరు నో 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 అంటాం కదా. తెలుగులో దాన్ని కాదు అంటాం. కాదు అనడం కూడా ఒక కళనట. అది ఎలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం మిత్రమా. అంటే సమతుల్యత వైపు ప్రయాణం. సమతుల్యత వైపు ప్రయాణం అట. అంటే నిజమైన కళ తిరస్కరించడంలో కాదు, సున్నితమైన నిజాయితీలో ఉంది. గౌరవప్రదమైన తిరస్కరణలో స్పష్టత, గౌరవము, ప్రశాంతత అనే 3 లక్షణాలు ఉంటాయి. ఇది ముఖ్యమైనదని నేను అర్థం చేసుకోగలను, కానీ బహుశా ఇప్పుడే దీన్ని చెయ్యలేకపోవచ్చు అనేది ఒక సాధారణమైన స్పందన. ఇది గౌరవము, సామరస్యము ఈ రెండింటినీ కాపాడుతుంది. అంతిమంగా కాదు అనడము నేర్చుకోవడము అంతర్గత సమతుల్యత వైపు సాగే ఒక ప్రయాణం. మన చర్యలు మన నిజమైన ప్రాధాన్యతల్ని ప్రతిబింబించినప్పుడు మనస్సు తేలిక అవుతుంది. మనస్సు చాలా తేలిక అవుతుంది. ఇంతంటే చాలా. హృదయము దాని సహజ సిద్ధమైన ప్రశాంతతను తిరిగి పొందుతుంది. సంబంధాలు అనేవి నిశ్శబ్దమైన అబ్లిగేషన్ మీద కాకుండా నిజాయితీ మీద నిర్మితమవుతాయి. కాబట్టి మరింత ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. కాదు అనేది మనకు, ఇతరులకు కూడా చెప్పే కలిగి అత్యంత కరుణామయమైన, ప్రశాంతమైన, గౌరవపదమైన పదము. దానివల్ల మన అంతర్గత సమతుల్యతను కాపాడుకుంటాం. తద్వారా నిశ్శబ్దంగా హృదయశాంతిని కూడా కాపాడుకుంటాం. కాదు, చాలామంది నాతో ఆ పని కాదు అంటారు కదా, ఇదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే కాదు అనేది ఒక సరళమైన, శక్తివంతమైన పదం. దైనందిన జీవితంలో మనలో చాలామంది పదముతో సతమతమవుతూ ఉంటాం. మర్యాద కోసము, ఇతరులను బాధ పెడతామనే భయంతో, సహకరిస్తున్నట్లు కనిపించాలనే కోరికతో మన మనస్సు, హృదయము నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ తరచుగా అవును అని అన్వేషిస్తూ ఉంటాం. అన్వేషిస్తూ ఉంటాము మనము. మొదట్లో ఈ అలవాటు నిరపాయకరంగానే కనిపిస్తుంది, కానీ కాలం గడిచే కొద్దీ అయిష్టంగా చెప్పి అవును అనే ప్రతి మాట అంతర్గతంగా ఒక సూక్ష్మమైన సంఘర్షణను సృష్టిస్తుంది. నేను ఎందుకు చెప్పాను, అలా ఎందుకు చెప్పాను, మనలో మనకే బాధ కలుగుతుంది మిత్రమా. మనలో మనకే చాలా బాధ కలుగుతుంది. ఈ నిశ్శబ్ద సంఘర్షణ వల్ల మన మనస్సు భావోద్వేగాలను, చివరికి బౌద్ధికమైన హృదయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాదు అని చెప్పడము తిరస్కరణను ప్రదర్శించడం కాదు, అది స్వీయ అవగాహనకు, భావోద్వేగ సమతుల్యతకు, అంతర్గతమైన నిజాయితీకి సంబంధించిన చర్య అని మనం అనుకోవాలి. ఎదుటి వాళ్ళం అనుకోవాలి, చెప్పిన వాళ్ళు అనుకోవాలి, కానీ దాన్ని తప్పుగా భావించొద్దు. ఆ భారము నిజమైనదే. అంటే వైద్యపరముగా రోగుల శారీరక లక్షణాలు వారి భావోద్వేగపరమైన పోరాటాలను ప్రతిబింబించేలా ఉండటం అసాధారణము కాదు. ఒకసారి మధ్య వయస్కుడైన వ్యక్తి వృత్తి నిపుణుని కలిశాడట. అతని గుండెకి చేసిన పరీక్షల ఫలితాలు సాధారణంగా ఉన్న, నిరంతరము ఛాతిలో అసౌకర్యంతో, నొప్పితో బాధపడుతున్నారట. అతను తన జీవనశైలి గురించి వివరించారట. నిరంతరము బాధ్యతగానే ఉన్న మనస్సు అలసిపోయింది. తన భావోద్వేగ పరిమితులను అతను ఎప్పుడో నిర్లక్ష్యం చేశారు. భావోద్వేగపరమైన ఒత్తిడికి, హృదయ సంబంధమైన ఆరోగ్యానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఆధునిక హృద్యోగ శాస్త్రము గుర్తించిందంట, కార్డియాలజీ. దీర్ఘకాలికమైన ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది, హృదయ స్పందన రేటును అధికం చేస్తుంది, శరీరాన్ని
ఒత్తిడి హార్మోన్తో నింపేస్తుంది. కొన్నిసార్లు మనము గుండె నొప్పి అని పిలిచేది కేవలము కవితాత్మక వ్యక్తీకరణ కాదు. ఆ భారాన్ని గుండె నిజంగానే అనుభవిస్తుంది. చాలామంది కొన్ని సూక్ష్మమైన మానసిక భయాల కారణంగా ప్రతిదానిని అవునని అంగీకరించడానికి అలవాటు పడతారు. ఆ భయాలు తిరస్కరణలకు గురి అవుతాయని భయం, విభేదాల భయం, ఇతరులను నిరాశపరుస్తామని భయం, సామరస్యాన్ని కాపాడుకోవాలని కోరిక క్రమంగా మన స్వప్రయోజనాన్ని అధిగమిస్తుంది. కానీ మన అంతరాత్మ వాణిని నిరంతరం మనం అణసివేస్తున్నప్పుడు మన ఒత్తిడికి లోనవుతుంది. సంబంధాలు సమతుల్యత కోల్పోవచ్చు. దయతో మొదలై ఈ వ్యవహారం నెమ్మదిగా అలసడగా అసంతృప్తిగా రూపాంతరం చెందుతుంది. అంటే మన మనస్సులో అనిపిస్తుంది, అబ్బాయి ఏంటిది ఇట్లాంటివి, నేను ఇలా చేయకుండా బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో చేయాల్సి వస్తుంది. హృదయము అనేది చైతన్య కేంద్రం అట. కాదు అని చెప్పడం అంటే కరుణకు దూరము కావడం కాదు. అది సమయము, శక్తి, భావోద్వేగ స్పష్టత అనే 3 అమూల్యమైన వనరులను కాపాడుతుంది. ఆలోచనాత్మకంగా చెప్పేది కాదు అనే మాట మన ఆరోగ్యము, మన ప్రాధాన్యతలు, మన మనశ్శాంతి లాంటి నిజంగా ముఖ్యమైన వాటికి అంతర్గతంగా అవును అని చెప్పడానికి వీలు కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన హద్దులు బంధాలను బలహీనపరచు. నిజాయితీ, పరస్పర గౌరవం ద్వారా వాటిని బలపరుస్తాం. హృదయం కేవలం భౌతిక అవయవం మాత్రమే కాదని, అది లోతైన చైతన్య కేంద్రము కూడా అని ధ్యాన సాంప్రదాయాలు మనకు గుర్తు చేస్తాయి. హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన చేసేవారు తమలోని సూక్ష్మమైన స్వరాన్ని వినడం నేర్చుకుంటారు. ఆ అంతర్గత ప్రదేశం నుంచి తీసుకునే నిర్ణయాలు అప్రయత్నంగా వస్తాయి, సమతుల్యంగా ఉంటాయి. మనము భయం వల్ల దేన్ని అంగీకరించం, అహంకారం వల్ల దేన్ని తిరస్కరించం. హృదయము సరళంగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు నిర్ణయాలు అప్రయత్నంగా తీసుకోగలుగుతాం. దేన్ని అంగీకరించాలో దేన్ని తిరస్కరించాలో హృదయానికి సహజంగానే తెలుస్తుందట మిత్రమా. అంటే ఈ కాదు అనేది కూడా ఒక కళ. దీని ద్వారా ఇన్ని ఉన్నాయంట. కానీ మనకు ఎంతమందికి తెలిసి విషయం గురించి తెలియదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇవన్నీ మనకు తెలియాలి. తెలిస్తేనే మనం ఇలా సమతుల్యత వైపు ప్రయాణం చేయగలుగుతాం మిత్రమా కదా. చక్కటి అంశం. 1కి 2 సార్లు మీరు వినండి, పిల్లలకు కూడా వినిపించండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.